కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 5 వచనాలు మనము ధ్యానం చేసుకున్నాం. 6వ వచనం 5వ వచనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఆత్మను సంచుకరువును మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేనికి? పైన చెప్పబడినటువంటి నివాసానికి, మానవుని చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అయినటువంటి స్థిర నివాసము నిమిత్తమై దేవుడు తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 6వ వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచు ఉన్నాము. మేము ఏ విధంగా ఈ లోకంలో ఎటుపోయినా శ్రమపడుచున్నా, అపాయంలో ఉన్నా, తరుమబడుచున్నా, పడదోయబడి ఉన్నా, ఏ విధంగా నడుచుకుంటున్నాం మేము? మాకు ఆ శక్తి ఎట్లొచ్చింది? ఓకే, దేవుడు తన ఆత్మనిచ్చాడు, ఆత్మశక్తితోటి మేము చేస్తూ ఉన్నాం. అయితే బాహ్యంగా గమనించినట్లయితే, బాహ్యంగా మేము ఎట్లా నడుస్తున్నామంటే, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఉన్నాము. పైకి కనబడేదానిని బట్టి కాక మాలోన ఉన్న విశ్వాసమును బట్టి మేము నడుచుకొనుచు ఉన్నాము అంటే ప్రవర్తించుచూ ఉన్నాము, పని చేయుచూ ఉన్నాము, ముందుకు సాగుతూ ఉన్నాము అనేటువంటి అర్థం. నడుచుచూ ఉన్నాము అంటే, కాబట్టి మేము మా యొక్క జీవితాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగిస్తున్నాము అంటే, మాకు ఏమి ఉన్నదని కాదు, మాకు ఏమీ లేదని కాదు. అంటే ఈ లోకపరంగా మాకు ఉన్న వాటిని బట్టి కాదు, లేని వాటిని బట్టి కాదు. ఆ రకంగా చూసినట్లయితే ఈ లోకానుసారంగా పౌలుకు ఉన్నంత ఫేమ్ అండ్ నేమ్ ఏ అపొస్తలుడికి లేదు. ఎందుకని? పౌలుకు ఉన్నంత చదువు ఏ అపొస్తలుడికి లేదు. పౌలుకు ఉన్నంత పేరు, ధనము ఏ అపొస్తలుడికి లేదు. కాబట్టి ఆయనకు ఈ లోకపరమైనటువంటి అన్ని ప్రఖ్యాతులు ఉన్నాయి. మరొక చోట అంటాడు, నేను ఏ అపొస్తలుడి కంటే తక్కువ వాడను ఆయన అంటాడు. కాబట్టి ఆయన ఈ లోకపరంగా అన్నిట్లో ఉన్నోడే, లేనోడేమి కాదు. కానీ ఈ లోకపరంగా అనగా భౌతిక ప్రపంచమును బట్టి, భౌతికమైనటువంటి శక్తియుక్తులను బట్టి మేము నడుచుకుంటలేదు. మాకున్నటువంటి అన్నిటినీ అనగా ఈ యొక్క అధికారాన్ని, ధనాన్ని, ఈ లోకపరమైనటువంటి ప్రతిదాన్ని కూడాను మేము చాలా తక్కువ చూపు అనగా పెంటతో సమానంగా చూసుకొనిచున్నాము అని ఒక దగ్గర అంటాడు పౌలు. కాబట్టి మేము వెలుచూపు వలన నడుచుకోవటం లేదు. ఇంకా ఇటువైపు చూస్తే అటువైపేమో ఆయన హోదా, అధికారము, డబ్బు, చదువు, జ్ఞానము. మరోవైపు చూస్తే కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, దెబ్బలు, ఇవి కనబడేది పైకి చూస్తే. కానీ వీటన్నిటి బట్టి మేము నడుచుకోవటం లేదు. వారు కొట్టారని చెప్పి మా యొక్క పరిచర్యను కొంత తక్కువ చేయటం లేదు. మాకున్నటువంటి ధనమును బట్టి, మాకున్నటువంటి హోదాను బట్టి పరిచర్యను ఎక్కువ చేయటం లేదు. అవేవి మా పరిచర్యను ప్రభావితము చేయటం లేవు. వెలుచూపు వలన మేము నడుచుకోవటం లేదు. విశ్వాసము వలన మేము నడుచుకునొచ్చు ఉన్నాము. అంటే విశ్వాసము అనేటువంటిది పైకి కనబడేటువంటిది కాదు అని ఈ వాక్యంలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావం. విశ్వాసము అనేటువంటిది పైకి అనగా వెలిచూపుకు కనబడేటువంటిది కాదు. బై సైట్, నాట్ బై సైట్ బట్ ఫెయిత్. We walk not by sight but by faith. కాబట్టి పైకి విశ్వాసము కనబడేటువంటిది కాదు, అది అంతర్లీనంగా లోన ఉండేటువంటిది, మనిషిని నడిపించేటువంటిది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఫెయిత్ అనేటువంటిది మనిషికి, ఆత్మీయ జీవితానికి ఇంధనం లాంటిది. అది పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలంగా ముందుకు సాగగలడు. విశ్వాసము అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టు ఒక రుజువునై ఉన్నది అని మనం దానికి డెఫినేషన్ హెబ్రీ 11:1 మనం చెప్పుకుంటాం. కాబట్టి అది పైకి కనబడేటువంటిది కాదు,
లోన ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మేము నడుచుకొనొచ్చు ఉన్నాము. కానీ వెలుచూపు వలన అయితే ఈ పాటికి మా యొక్క పరిచర్య ఆపేసి ఉండేవాళ్ళము, లేకుంటే చనిపోయి ఉండేవాళ్ళము. వాళ్ళు కొట్టిన దెబ్బలకు, మాకు ఎదురైనటువంటి అనుభవాలకు, అపాయాలకు మేము బ్రతికుండవలసినటువంటి వారము కాదు. కాబట్టి మమ్మల్ని నడిపించేటువంటిది విశ్వాసము మాత్రమే. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును హబక్కుకులో దేవుడు అంటాడు. హబక్కుకు ఏమంటాడంటే, ప్రభువా, బయట చూస్తే లోకంలో ఎట్లా ఉంది, కనబడుతూ ఉందంటే ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం, ఒక్కడు కూడాను సరైనటువంటి నీతి న్యాయము కలిగి జీవించడం లేదు. ప్రతి ఒక్కడు కూడాను ఎదుటివాడిని పట్టి పీడించడానికి, చంపడానికి, ఓడించడానికి తిరుగుతూ ఉన్నాడు. ఏంటిది? నువ్వేమో వారికి శిక్ష విధించడం లేదు. ఎంతకాలం నేను ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని చూస్తూ జీవించాలి? ఏంది ప్రభా ఇది? అంతకంతకు అన్యాయస్తుడు వర్ధిల్లుతూ ఉన్నాడు, నీతిమంతుడేమో బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీకు విశ్వాసం ఉందా? నువ్వు వాటన్నిటినీ చూడబాకు. ఏవైతే అక్రమాలు, అన్యాయం చేసేటువంటి మనుషులు ఈ బాహ్య ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతిదీ కూడాను ఆత్మీయ జీవితాన్ని, అనగా ఆ ప్రవక్త యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరిచేటువంటిది. నువ్వు దాన్ని ఎందుకు చూస్తున్నావు? వెలిచూపును చూసినట్లయితే నీకు మిగిలేది నిరాశ, నిస్పృహ, ఆత్మీయమైనటువంటి బలహీనత. అవెందుకు చూస్తూ ఉన్నావు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, అంతేగాని పైకి కనబడేటువంటి వెలుచూపును బట్టి కాదు. హబక్కుకు నువ్వు అవి చూడవద్దు. వాటికి టైం వచ్చినప్పుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు వారికి ఇవ్వవలసినటువంటిది నేను ఇస్తాను. నువ్వు వారిని చూసి నీ యొక్క విశ్వాసాన్ని ఎందుకు బలహీనపరుచుకుంటావు? నీకు నీతి ఉన్నదా? నువ్వు నీతిమంతుడువా? విశ్వాసం మూలముగా జీవించాలి, అంతేగాని పైకి కనబడేటువంటి బాహ్య ప్రపంచమును బట్టి కాదు అని చెప్తాడు. కాబట్టి పౌలు కూడాను అదే అంటున్నాడు, మాకు కనబడేదాన్ని బట్టి కాదు, విశ్వాసం మూలముగా మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము. కాబట్టి మనము ఎవరము అనగా దేహములో నివసించుచున్నటువంటి ఆత్మజీవులము. ఈ దేహంలో కొంతకాలము ఉండి చెప్పడానికి ప్రభు ఈ లోకాన్ని పంపించాడు. సమయం అయిపోగానే నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనమందరము కూడాను దేహమును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఈ మాట ఆయన అంటున్నాడు, ఈ దేహములో మనము నివసించుచూ ఉన్నాము. ఈ దేహంలో మనము నివసించుచున్నంత కాలము ఎట్లా ఉన్నాము? ప్రభువునకు దూరముగా ఉన్నాము. దేహములో ఉన్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో రక్తమాంసములలో ఉన్నాం. రక్తమాంసములు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. దేవుని చూడడానికి భౌతిక నేత్రములతోటి మనము చూడలేము. కాబట్టి దేవునికి దూరముగా ఉన్నాము. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ శరీరంలో ఉన్నంత కాలము మనము దేవునికి దూరంగా ఉన్నాము అనేటువంటిది లిటరల్గా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. లిటరల్గా మనము అర్థము చేసుకోవడానికి వీల్లేదు. అందుకే చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం, బైబిల్ గ్రంథాన్ని ఒకసారి అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి, ఒకసారి
అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. అదే వివేచన. అక్షరార్థంగా అర్థం చేసుకోవాల్సిన టైంలో మనము అట్లా కాకుండా అక్షరార్థంగా అర్థం చేసుకోకూడనటువంటి టైంలో మనము ఆ విధంగా చేయటం ద్వారానే అనేకమైనటువంటి తప్పులు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అదే వివేచనాత్మ ఒక మనిషికి దేవుడిచ్చినప్పుడు, దేవుడి 7 ఆత్మలలో వివేచన ఆత్మ అనేటువంటిది ఒకటి. 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతుల్లో అనేటువంటి మాట మనము చూస్తాం. యెషయా గ్రంథంలో చెప్పబడిన 7 ఆత్మలు అనుకో, అందులో ఒకటి వివేచన. యేసుక్రీస్తుని గురించి లేఖనము తెలియజేస్తూ చెప్పినటువంటి మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో. కాబట్టి వివేచనాత్మ అది ఉన్నప్పుడు ఏది ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునటానికి దేవుడు శక్తినిస్తాడు. అది లేకుండా మనము బైబిల్ని చదవడం, అర్థం చేసుకోవటం అనేటువంటిది పెద్ద సాహసం అవుతుంది. మనము ఆ సాహసంలో ఓడిపోవలసి వస్తుంది. సొంత జ్ఞానము కాదు, సొంత తెలివి కాదు, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. ఇదే పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనుష్య జ్ఞానముతోటి కాక దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి దేవుని ఆత్మచేతన మాత్రమే మనము లేఖనములను పరిశీలించాలి, పరిశోధించాలి. ఎందుకు అంటే ఆయన సమాధానం చెప్తారు. ఎందుకు అంటే మనసులో ఉన్నటువంటి మాటలను మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి మాట నాకు తప్ప మరెవరికి తెలియదు. అలాగుననే దేవుని మనసులో ఉన్నటువంటి మాట దేవునికి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని మనసులో ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి, ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏం కావాలంటాడంటే పౌలు, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొందుకుంటే తప్ప ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవటం అసాధ్యం. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రభువునకు దూరంగా ఉన్నాము అని అంటే, ప్రభువునకు దూరంగా ఉన్నాము కాబట్టి ఏదైనా చేస్తే చెల్లిపోద్ది అని అనుకోవడానికి వీలు లేదు. ప్రభువునకు దూరము అంటే శరీరంలో ఉన్నాము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరుగుయుండియు అంటే తెలిసియుండియు మేము ప్రభువునకు దూరముగా ఉన్నాము అనేటువంటిది ఆల్రెడీ మాకు తెలిసి ధైర్యముగా ఉన్నాము. ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము. ఎట్లా వచ్చింది ఈ ధైర్యం? ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరుగుయుండియు ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉన్నాము. ఎట్లొచ్చింది ఈ ధైర్యం అంటే, యోహాను సువార్తలో ఒక మాట యేసు ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు మార్తమ్మతోటి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నువ్వు దేన్ని కొరకైతే నువ్వు భయపడుతూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో అంటే ఆమె అన్నటువంటి మాట ఏమంటే, నా సహోదరుడు చనిపోయినాడు, చనిపోయి మరలా లేస్తాడు. అయితే ఎప్పుడు? అంత్యదినమందున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. ఆమె పునరుద్ధానముల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ఈ మాట చెప్తాడు. మంచిదమ్మా, పునరుద్ధానాన్ని నీవు నమ్ముతూ ఉన్నావు, మంచిదే. అయితే నేను చెప్పే మాట ఒకటి ఉంది నీకు. ఏంటిదంటే, నువ్వు నమ్మే పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. నువ్వు దేన్నైతే పునరుద్ధానం ఉన్నది, నా తమ్ముడు ఆ పునరుద్ధాన దినమందు లేస్తాడు అని నీవు నమ్ముతూ ఉన్నావో, ఆ పునరుద్ధానంలో ఇవ్వబడేటువంటి జీవము నీ ముందు నిలబడి ఉండి మాట్లాడుతూ ఉన్నటువంటి నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. నా యందు ఈ లోకంలో విశ్వాసం ఉంచి చనిపోయాడు అనుకోండి, చనిపోయినా కూడాను బ్రతుకుతాడు. ఆ మాట
ధైర్యాన్ని ఇవ్వాలి. విశ్వాసముతోటి మృతి నొందినట్లయితే వాడు మృతి నొందినా కూడాను తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు, బ్రతకడం అంటే జీవించటం. ప్రభువునందు జీవించువాడు వానికి ఎన్నటికి నిత్య మరణము లేదు. ప్రభువునందు జీవించటం బాప్తిస్మము తీసుకునేటువంటి సమయంలో డిక్లేర్ చేయబడేటువంటి అంశం అదే. ఈ లోకపరంగా నేను చనిపోవచ్చు ఉన్నాను, ముంచటం, తిరిగి లేపటం. యేసుక్రీస్తుతో పాటు నేను ఆత్మీయంగా తిరిగి లేస్తూ ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, ప్రభువే నా యందు జీవించుచూ ఉన్నాడు. ఈ లోకపరంగా నేను మృతి నొందినటువంటి వాడను. ఈ లోకపరంగా నేను మృతి నొందినటువంటి వాడను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో నోవహు ఓడను గురించి మనం మాట్లాడుకుంటూ చాలా ఏళ్ల క్రితం నోవహు ఓడ నోవహు ఓడని గురించి మాట్లాడుతూ అది దాని కొలతలను బట్టి దాని యొక్క రూపము ఎట్లా ఉంది అంటే ఫ్లోటింగ్ బాక్స్. అందుకే దాన్ని ఆర్క్ అన్నాడు. దాన్ని ఆర్క్ అనడంలో ఉద్దేశం ఏంది? ఆర్క్ అంటే ఏంది అసలు? ఆర్క్ అంటే పెట్టె. మందస పెట్టెను ఆర్క్ అన్నారు, నోవహు ఓడను ఆర్క్ అన్నారు. ఏంది ఓడను ఆర్క్ ఎందుకన్నారు? ఆర్క్ అంటే ఆ కొలతలను బట్టి చూస్తే అది ఓడలాగా ఉండదు. అది ఎట్లుంటుంది? అది పెట్టెలాగా ఉంటుంది. పెట్టెలాగా ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు దాన్ని, ఏమన్నాడంటే ఫ్లోటింగ్ కాఫిన్ అన్న. అంటే ఆ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే బాప్తిసము అనేటువంటిది మరణ పునరుద్ధానాలకు సూచన. బాప్తిజం అనేటువంటిది మరణము పునరుద్ధానము రెండు ఉంటేనే బాప్టిజం. అన్ఫార్చునేట్లీ మనం ఎంతకాడికి ఒకవైపునే ఆలోచన చేస్తాం. బాప్తిజం అనగానే తిరిగి జన్మించడం. బాప్తిజం అంటే తిరిగి జన్మించడమే. తిరిగి జన్మించాలంటే చావాలా? తిరిగి జన్మించాలంటే ఒకడు చావాలా? చావకుండా తిరిగి జన్మించడం అవుతుందా? ఆ విషయము అనేక సందర్భాల్లో ఉంది. పౌలు రాసినటువంటి రోమీలకు రాసిన పత్రికలో కానివ్వండి, పేతురు రాసిన పత్రికలో కానివ్వండి, ఏ విషయము? బాప్టిజము అనేటువంటిది మరణము పునరుద్ధానం రెండు కలిస్తేనే బాప్టిజం. మరణం లేకుండా యేసుప్రభు మరణించకుండా పునరుద్ధానం ఉందా? యేసుప్రభు మరణించకుండా పునరుద్ధానం ఎట్లుంది? మరణం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సైతాను వచ్చి ప్రభువా అది నీకు దూరమగును గాక, పేతురులో దూరి ప్రభువా అది నీకు దూరమగును కాక అంటే పైకి ఏం కనబడతా ఉంది? పైకి ఏదో యేసుప్రభు మంచి కోరుతున్నట్టు కనబడతా ఉంది. అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏంది? నువ్వు మరణించడానికి వీల్లేదు. చూసేవాళ్లకు ఎంత ప్రేమ పేతురు, యేసయ్య అంటే ఈ పేతురికి ఎంత ప్రేమ. నువ్వు మరణించడానికి వీల్లేదు ప్రభువా అని అంటున్నాడు. కానీ యేసు ప్రభు పేతురుని ఏమన్నాడు? సైతానా నువ్వు నా వెనుకకు వెళ్ళు. నీవు మనుషుల సంగతులను యోచించున్నావు కానీ దేవుని సంగతులను నీవు అర్థం చేసుకోలేవు, నీకు తెలియదు. సాతానికి భవిష్య జ్ఞానం లేదు. సాతాను ఓమిని సెయింట్ కాదు, దేవుడులాగా. శక్తివంతుడే కావచ్చేమో సాతాను, కానీ వాడు సర్వశక్తివంతుడు కాడు. అందుకే నీవు దేవుని సంగతులను ఎరుగకున్నావు అని చెప్పి సాతానును, అనగా పేతురులో దూరినటువంటి సాతానును గద్దించాడు. ఏ సందర్భంలో? నీకు మరణం దూరమగును గాక. ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన పేతురు చేస్తున్నాడు అంటే
మరణమును గురించి మాట్లాడటం అంటే ఇష్టం లేదు. ఈ లోకం అంతే కదా, మరణం, అమ్మో కీడు, అమ్మో మరణం, మరణం అంటే ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతూ, అపశకునపు మాటలు. మన ఇళ్లలో కూడా ఇంతెందుకు ఆదివారపు ఆరాధనలో అంత్యదినమున దూత బూర ఊదుచుండగా ఎప్పుడైనా పాడి ఉంటామా? పాడితే ఒప్పుకుంటారా? నేను కూడా చేరియుందు నచ్చట సమాధుల దొడ్లో తప్ప ఎక్కడైనా మనం పాడి ఉంటామా? పాడితే ఒప్పుకుంటారు. ఏంది కారణం ఏంది? అన్ప్లజెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని ఉద్దేశం. ఉన్న మూడు ఆఫ్ అయిపోద్ది. ఎందుకు మూడు ఆఫ్ అయిపోతుంది? అక్కడ ఏముంది? అక్కడ మరణము గురించి ఉన్నది. అంటే దాని ఉద్దేశం ఏంటి? మరణమును గురించి మాట్లాడటమే ఈ మనిషికి ఇష్టం లేదు. మరణమును గురించినటువంటి పాట పాడితేనే మనిషికి ఇష్టం లేదు. చూసారా? అందుకే సైతాను పేతురులో దూరి మరణం నీకు దూరమవును గాక, మరణం నీకు దూరమవును గాక. ఆ భక్తుడు ఏమన్నాడంటే ఫ్లోటింగ్ కాఫింగ్ అన్నాడు. ఎందుకు అన్నాడంటే దాని ఆ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉద్దేశము మరణం లేకపోతే పునరుద్ధానం లేదు. ఇప్పుడు నోవహు ఆయన కుటుంబము ఎక్కడున్నది? బాక్స్లో ఉంది, అనగా ఆర్క్లో ఉంది. ఆర్క్ ఎక్కడున్నది? వాటర్లో ఉంది. వాటర్లో ఈ ఫ్లోటింగ్ అవుతా తేలుకుంటూ పోతూ ఉంది ఈ ఫ్లడ్లో. ఆయన ఇంకా బయటికి రాలే, ఫ్లడ్ అంతా అయిపోలే. బయటికి వచ్చినప్పుడు ఆ కార్యం పూర్తవుతుంది. ఆ విషయం గురించినటువంటి మాటను పేతురు ఏమంటాడు ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చివరి లైన్లో అంటాడు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఏంటంటే ఆ ఓడలో కొందరు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారంట. చాలా విచిత్రంగా అనిపిట్లా, నీటి ద్వారా రక్షణ పొందారంట. నీటి ద్వారా దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచు ఉన్నది. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము నీటి ద్వారా రక్షించబడటం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించకుండా ఉంటే వాడు పరలోక రాజ్యమును చూడలేడు. కాబట్టే ఆ కండిషన్ని, ఆ సిచ్యువేషన్ని ఫ్లోటింగ్ కాఫిన్ అన్నాడు. కాఫిన్ అంటే మరణం ఉంటుందని భయంతో చిచ్చి ఏందినా అది రక్షణ ఓడైతే ఫ్లోటింగ్ కాఫిన్ అన్నాడు. చిచి, అది రక్షణ ఓడ కదా, అది రక్షించే ఓడ కదా, ఏసయ్యగా ముంగుర్తు కదా, ఏసయ్యే ఆర్క్, ఏసయ్యకు ముంగుర్తు ఆర్క్, దాన్ని ఫ్లోటింగ్ కాఫిన్ అన్నాడే, తప్పు కదూ. మిడిమిడి జ్ఞానం, ఇంత తెలిసినట్టుగా యేసయ్య అంటేనే మరణ పునరుద్ధానమయ్యా, యేసయ్య అంటే మరణ పునరుద్ధానం. ఇప్పుడు పేతురుకి ఆ మాట మాట్లాడే వాళ్ళకి ఏమన్నా తేడా ఉన్నదా? ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మరణం నీకు దూరమగును గాక. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? అమ్మో ఆర్క్ని కాఫిన్ అంటారా? ఆర్కు రక్షణ, ఆర్కు జీవం, ఆర్కు ఏసయ్యనయ్యా. ఏసయ్య చనిపోయాడు. ఏసయ్య చనిపోకుండా ఉంటే రక్షణ, అసలు పునరుద్ధానం లేదు. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం నేడు నిన్ను నన్ను మనల్ని రక్షిస్తూ ఉంది. తెలివి లేకపోవడం చేత నా జనులు ఎట్లా నశించిపోతున్నారంటే, జ్ఞానం లేకపోవడం చేతనే నా జనులు నశించిపోవచ్చు ఉన్నారు. తెలివి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానము మనిషిని రక్షిస్తుంది. ఏందయ్యా జ్ఞానము అంటే యేసుక్రీస్తే జ్ఞానము. ఇది దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. అయితే యేసుక్రీస్తులో ఏముంది? యేసుక్రీస్తులో మరణము పునరుద్ధానము రెండు ఉన్నాయి. అందుకే మనుషుడు ఒకసారి మరణించాలి.
నువ్వు అంత దినమందు దూత బూర ఊగుతున్న పాట పాడకపో, సావాల్సిందే. నువ్వు ఏమన్నా చెయ్యి, సావాల్సిందే. చస్తే కానీ మళ్ళా పునరుద్ధానం లేదు. ఇన్ని విషయాలు మేము ఎరిగింటి కూడాను ధైర్యము గలవారమై ఉన్నాము. అది పౌలు మాట్లాడేటువంటి మాట. ఇన్ని విషయాలు మాకు తెలిసి ఉండి కూడా మేము ధైర్యం కలిగి ఉన్నాం. ఎట్లొచ్చింది ఇదే ధైర్యం అంటే? ఈ విషయాలు మాకు తెలుసు కాబట్టే ధైర్యంగా ఉన్నాం. ఈ విషయాలు తెలియదు అనుకోండి, అమ్మో యేసయ్య ఆర్కు కదా, ఆర్కు అంటే రక్షణ, యేసయ్య అంటే స్వస్థత, యేసయ్య అంటే ఆశీర్వాదం, దీవెన అని అనుకుంటా ఉన్నానుకోండి. అంటే ఒక పక్కనే తెలుసు. అప్పుడు సడన్గా వాళ్ళకి ఏమొస్తుంది? అడ్డం సిలువ వస్తుంది. సిలువలో ఏముంది? రక్తం ఉంది. సిలువ ఏముంది? శిక్ష ఉంది. సిలువలో ఏముంది? మరణం ఉంది. అది దాటితేనే కదా పునరుద్ధానం. అయిపోయా, విశ్వాస జీవితం లేదు, ఏమీ లేదు, పటాపంచులైపోయా. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నేను అభ్యంతరము కలిగించు బండగా, సియోనులో నాటబడినటువంటి అమూల్యమైన రాయిగా ఉన్నాను. దానికి తగిలి అనేకులు కిందపడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుందరు. అఫెండర్ కొంతమందికి యేసుక్రీస్తు. ఎందుకంటే అక్కడ మరణం ఉంది. మరణం అంటే ఇష్టం లేదు కదా. మనకి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి, మనకు జీవం కావాలి, మనకు నెమ్మది కావాలి, మనకు సంతోషం కావాలి, మనకు వర్ధిల్లడం కావాలి. కానీ వాస్తవం చేదును ఎప్పుడైతే మింగడం నేర్చుకుంటామో, చేదు మందు ఎప్పుడైతే త్రాగడం నేర్చుకుంటామో ఆరోగ్యం కలుగుతుంది, జీవము కూడా కలుగుతుంది. కాకరకాయ చేదు, కాకరకాయ రసం తాగుతారు. ఆ ఇందిరా పార్క్ దగ్గర అమ్ముతుంటారు కాకరకాయ రసం. చేదు తాగుతులా? ఎందుకు? పిచ్చా ఏమైనా? అంటే ఆరోగ్యం బాగుండాలండి, ఆత్మీయ జీవితం బాగుండాలంటే సత్యాన్ని ఆకలింపు చేసుకోవడం నేర్చుకోవాలి. సత్యం అంత ఈజీగా వంట పట్టదు, సత్యం అంత తీయగా ఏముండదు. సత్యంలో ఏముంటుంది? కష్టం ఉంటుంది, మనసు కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇవన్నీ ఆకలింపు చేసుకున్నప్పుడే ధైర్యం కలుగుతుంది. మరణం ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా ఇక్కడ అదే మాట అంటాడు, ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచూ ఉన్నాము. ఎవరికన్నా ఇష్టం ఉంటుందా ఈ దేహం వదిలిపెట్టడానికి? ఈ దేహం వదిలిపెట్టడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఈ దేహము వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాము అనేటువంటిది కన్ఫర్మేషన్ లేకపోవటం చేత. అంటే ఇప్పుడు నడి వయస్కులో అంటే సంవత్సరాలు అపాయింటెడ్ డేస్ రాకముందే చనిపోవటం అది దేవునికి కూడా ఇష్టం లేదు. ప్రసంగ గ్రంథంలో అంటాడు, నియమింపడిన దినములు కాకముందే ఎందుకు నువ్వు మరణిస్తావు? నీ కొన్ని దినములు నియమించాను, ఆ నియమించిన దినములు అయ్యేంత వరకు నువ్వు ఉండాలి, అది దేవుని చిత్తం. ఈ మధ్యలో పోవటం ఆయనకు కూడా ఇష్టం లేదు ఈ లోకంలో నుండి. అది ఆ కేసు కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది, ఆ కేసు కాదు. అపాయింటెడ్ టైం నిన్ను రమ్మన్నప్పుడు, ప్రభు పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి. కానీ చాలామందికి భయం, మరణం అంటే భయం. ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఇష్టం ఉండదు, భయం ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆ విధమైనటువంటి భయం అంటే ఈ కన్ఫర్మేషన్స్ అనేటువంటివి పర్టికులర్గా క్లియర్గా ఉండకపోవటం చేత ఈ ధైర్యం లోపిస్తుంది. ఈ విధమైనటువంటి ధైర్యం గలవారమై ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండటానికి మనము వెళుతూ ఉన్నాము అని చెప్పడం లేదు, కానీ ఇష్టపడుతూ ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించినప్పుడు నిజంగానే భక్తులు మరణించేటప్పుడు సంతోషంతో వెళ్ళారు అని చెప్పేసి బయోగ్రఫీస్లో మనం చదవచ్చు. అదిగో దేవదూతలు వచ్చారు నా కోసం, నేను వెళ్ళాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి సంతోషంగా, అంటే దుఃఖంగా కాదు. ఒకవేళ దుఃఖపడినా కూడాను అది ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి దుఃఖపడుతున్నారు అనేటువంటి ఉద్దేశం కాదు. వాళ్ళు
వాళ్ళ కుటుంబం నిమిత్తమో బిడ్డల నిమిత్తమో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాల్సిందే. కానీ విశ్వాసులు చనిపోయేటప్పుడు సంతోషముగా ప్రభు దగ్గరికి వెళ్తారు, వెళ్ళాలి, ఇష్టపడుచూ ఉన్నాము అని అంటున్నాడు. 9వ వచనం, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులా ఆపేక్షించుచూ ఉన్నాము. కాబట్టి ఈ దేహంలో మనమున్నా, ఈ దేహమునకు వెలుపట ఉన్న అనగా ప్రభువునొద్ద ఉన్న ఎట్లా ఉండాలి? ప్రభువుకు ఇష్టలమై ఉండాలని ఆపేక్షించుచూ ఉన్నాను. ఇప్పుడు దేవునికి లేదా ప్రభువుకి ఇష్టడుగా ఉండటం అంటే ఏంది? ప్రభువుకి ఇష్టలుగా ఉండటం అంటే ఏలాగునా? దేవుడు ఎవరిని ఇష్టలుగా పిలుస్తాడు? ఎవరంటే ప్రభువుకి ఇష్టలు? హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. చాలా ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిలో ఒక విషయం అంటే బేసిక్ థింగ్ అన్నమాట. ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. తిరిగి మళ్ళీ విషయం అక్కడికే వచ్చింది. మేము వెలుచుపువును బట్టి కాక విశ్వాసము వలన నడుచుకునిచున్నామని 6వ వచనంలో ఏ మాట అయితే చెప్పాడో అదే మాట దగ్గరికి మళ్ళీ వచ్చాడు పౌలు. ప్రభు ఎవరిని ఇష్టపడతాడు అంటే తన యందు విశ్వాసము వచ్చినటువంటి వారి యందు ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఇంకొక మాట, ఆయన మాట యందు లక్ష్యముంచి ఆయన మాట విని గైకొనువాని యందు ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. మనం బిఫోర్ లాస్ట్ వీకో చెప్పుకున్నాం సౌలు గురించి మాట్లాడుతూ. ఆయన ఇచ్చేటువంటి విశ్వాసి ఇచ్చేటువంటి కానుకల నిమిత్తం దేవుడు వాని యందు సంతోషం ఉండదు అంటే, సంతోషం ఉండదు అంటే మనం ఒకవైపు అర్థం చేసుకోబడి అంటే కానుకలు ఇవ్వకుంటే సంతోషమా అని కాదు అక్కడ అర్థం. ఆయన మాట వినకుండా ఆయన ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ ఆయనకి ఏం సంతోషం? ఆయన మాట వినటంలోనే ఆయన ఎక్కువ సంతోషం, ఎక్కువ ఇష్టపడేటువంటి వాడు. మనం ఇచ్చేటువంటి కానుకలు కంటే ఆయన మాట వినటం ద్వారా ఆయన మన యందు ఎక్కువ ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి ఇవి లేకుండా అంటే ఆయన మాట వినకుండా, ఆయన యందు విశ్వాసము ఉంచకుండా ఆయనకు ఇష్టలుగా ఉండటం సాధ్యమేనా? కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దేహంలో ఉన్నను దేహమును విడిచిపెట్టిను. ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులు శ్రేష్ఠులు ఆయనకు ఇష్టలు అని చెప్పి రాయబడింది. ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆయనకి ఇష్టం. ఆయన మాట విని విధేయత చూపెట్టేటువంటి వారి యందు ఆయనకు ఇష్టం. ఆయన మాటకు ఆయన యందు విశ్వసించేటువంటి వారి యందు ఆయనకు ఇష్టం. కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం ఆయనకు ఇష్టలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ శరీరం వదిలిపెట్టినను అప్పుడు ఆ దేవుడు మన యందు ఉంచినటువంటి ఆ ఇష్టత కొనసాగుద్ది. దేవుని మన మీద పెట్టేటువంటి ఆ ఇష్టము ఈ లోకంలో శరీరధారులుగా మనము ఉన్నప్పుడు నుంచే అది కొనసాగాల, స్టార్ట్ కావాలి ఆ ఇష్టం. శరీరములో మనము జీవించేటువంటి జీవితాన్ని బట్టి మనపైన దేవునికి ఇష్టము యొక్క లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. అందుకే తలాంతుల ఉపమానంలో ఆ మాట అంటాడు. ఏమని? నమ్మకమైన మంచి దాసుడా. దేనిని బట్టి ఆయన ఒకడిని నమ్మకమైన మంచి దాసుడా అని, ఇంకొకడిని సోమరువైన చెడ్డ దాసుడా అని చెప్పేసి బైఫర్కేట్ చేశాడు. దేనిని బట్టి అనగా భూమి మీద ఒకడు జీవించేటువంటి జీవితాన్ని బట్టి వాడు నమ్మకమైన మంచి దాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడా అనేటువంటిది నిర్ణయింపబడతాడు. సోమరితనము అనేటువంటిది ఇక్కడ అవిశ్వాసానికి సాదృశ్యంగా చెప్పబడింది. నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు ఒక పక్క, సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు ఒక పక్క. అంటే దేవుడు ఒకని పైన ఉంచేటువంటి నమ్మకం ఎప్పుడు బలపడద్ది? ఆ పని చేసినప్పుడు.
ఆయన చెప్పిన పని చేసినప్పుడు దేవుడు మనం పైన వచ్చిన నా బిడ్డ మంచి నమ్మకమైనటువంటి వాడు, చెప్పిన పని చెప్పినట్టుగా చేశాడు, గుడ్. అట్లా కాకుండా నువ్వు భక్తి చేయొచ్చు, నువ్వు బైబిల్ చదవచ్చు, నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేసినా కూడాను ఆయన చేయాల్సినటువంటి పని, ఆయన చెప్పినటువంటి పని ప్రత్యేకంగా ఇంకోటి ఉంటుంది. అది చేయకుండా ఉంటే నువ్వు సోమరివైన చెడ్డదాసుడి కింద లెక్క. సోమరితనాన్ని అందుకే దేవుడు అస్సలు ఇష్టపడు. అసహించుకునేటువంటి అంశాలలో సోమరితనం కూడా ఒకటి. నోవాహు ఓడను కట్టు అంటే కట్టాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు, నేను కొలతలు ఇస్తే ఆ కొలతల ప్రకారము చేశావు, నువ్వు మంచోడివి. ఆ నోవహు ఉన్న సమయంలో అనేక మంది జనాలు ఉన్నారు. ఒక్కడు కూడా ఆ ఓడలోకి రాలేదు. జంతువులు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, ఒక్కడు కూడా రాలేదు. అంటే వారందరూ కూడాను చెడ్డవారు. నోవహు ప్రకటించాను అని చెప్పి రాయబడింది. నోవహు ఓడ కట్టేటప్పుడు దేవుని నీతిని ప్రకటించాడు అని చెప్పి రాయబడింది లేఖనం. అంటే ఏమని, ఎందుకు కడుతున్నావయ్యా ఓడ అంటే, తుఫాన్ రాబోతుంది, వర్షాలు రాబోతున్నాయి, ఫ్లడ్ వస్తుంది, అందుకే ఓడను కడుతున్నా. నమ్మారా? నమ్మలే. హేళన చేశారు, నమ్మలేదు, ఓడలోకి రాలేదు. అప్పుడు ఏమైంది? నాశనమైంది. ధైర్యం ఎట్లా వస్తుంది అంటే విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, శరీరంలో ఉన్న శరీరం విడిచిపెట్టిన ప్రభువునకు ఇష్టలుగా ఉండటము మనము చేయవలసినటువంటి తక్షణమైన పని. ఆయనకి ఇష్టలుగా ఉండవాలని నేను చాలా కోరుకుంటున్నా, మిగులా ఆపేక్షించుచు ఉన్నాను అని అంటున్నాను. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును ఈ ప్రతివాడు అనేటువంటి మాట విశ్వాసికి అవిశ్వాసి ఇద్దరికీ, భక్తునికి భక్తి లేనివాడికి ఇద్దరికి, పనిచేసేవాడికి సోమరికి ఇద్దరికి, అందరికీ, ప్రతి వానికి, ప్రవక్త కాదు, కాపరి కాదు, విశ్వాసి కాదు, చెడ్డోడు కాదు, మంచోడు కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇంకా చెప్పాలంటే విశ్వాసులకే, ఇంకొక స్టెప్ ఇంకా లోతుకు దిగితే విశ్వాసులకే. నాకు విశ్వాసం ఉంది అని చెప్పొచ్చు. ఇంకొకడు వాడు విశ్వాసిగా కనపడడు, కానీ వాడు ఏమంటాడంట, యాకోబు పత్రికలో రాస్తాడు, నీకు విశ్వాసం ఉందా, రా కనపరచు నీ విశ్వాసాన్ని, నేను కూడా నా విశ్వాసాన్ని కనపరుస్తా, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని కనపరుస్తా, నువ్వు క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కనపరచు అని చెప్పి ఒకడు సవాల్ చేస్తాడంట. అంటే ఒకడు విశ్వాసిగా కనబడుతూ ఉన్నాడు కానీ విశ్వాసి కాదు, ఒకడు విశ్వాసిగా కనబడట్లేదు కానీ వానిలో విశ్వాసం లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు తేలుతాయి? తాను శరీరంలో ఉండి దేహముతో జరిగించినటువంటి ప్రతి క్రియ, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేహంతో జరిగించినటువంటి వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అందుకే ఈ దేహంలో ఉన్న నాళ్ళు భయంతోటి వణుకుతోటి ఉండండి అని అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ పౌలు. నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అని అంటాడు. ఎందుకు భయము, ఎందుకు వణుకు? ఒకసారి రక్షించబడితే మరి రక్షించబడ్డట్టే కదా. యేసు ప్రభు శిలువ రక్తమయందు విశ్వసించి కడగబడిన తర్వాత నువ్వు మంచి జీవితమే జీవిస్తున్నావు, మంచిదే. నువ్వు విశ్వాసిగా మంచి జీవితమే జీవిస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అంతో ఇంత ఇతరులకు సహాయపడుతున్నావు, మంచిదే, సంతోషం. అయితే నువ్వు శరీరంలో ఉండి జరిగించిన ప్రతి క్రియను బట్టి ఒక దినము ప్రతిఫలం పొందాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి ప్రతి క్రియకు. అప్పుడు కొన్ని క్రియలు సిగ్గుపరిచేటువంటి క్రియలు
ఉండొచ్చు. కొన్ని క్రియలు మెప్పునొందేటువంటి క్రియలు కూడాను ఉండవచ్చు. మెప్పునొందేటువంటి క్రియలు ఉంటే మంచిదే, సంతోషం. కానీ సిగ్గుపరిచేటువంటి క్రియలు మనము కానీ చేసి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలము కూడా అప్పుడు పొందుకోవాలి. అందుకే భయంతోటి వణుకుతోటి మీ రక్షణను ఈ లోకంలో కొనసాగింపనీయుడి అని. ఎందుకంటే భయము వణుకు ఎక్కడ మనము సిగ్గుపడేటువంటి క్రియలు చేయవలసి వస్తుందో అనేటువంటి అంశంలో భయం కలిగి జీవించాలి. ఒకసారి క్రియ జరిగింది అంటే అది జరిగినట్లే రికార్డ్ అయిపోతుంది. దానికి ప్రత్యుత్తరము మనం ఇవ్వవలసిందే. యేసయ్య ఏమంటాడు ఒక దగ్గర, మనుష్యుడు పలుకు ప్రతి మాటకు కూడాను లెక్క అప్పచెప్పవలసినటువంటి దినము ఒకటి ఉన్నది. ప్రతి మాటకు కూడా లెక్క అప్పగించాలంట. అందుకే మీ మాటలు జాగ్రత్తగా ఉండనీయుడి అనండి. మాటలకే దేవుడు లెక్కడిగితే క్రియలకు లెక్కడగడా? క్రియలకు లెక్కడిగితే ఆ క్రియలలో మంచి క్రియలు, చెడ్డ క్రియలు. మంచి క్రియలు అయితే పర్వాలేదు, చెడ్డ క్రియలకు దేవుడు సంజాయిషి అడగడా? నువ్వు మంచోడివే కావచ్చు ఒకవేళ, అయినప్పటికీ కూడాను దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు జరిగించినట్లయితే వాటి యొక్క ఫలితము ఫలము కూడాను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ప్రతి వాడును పొందుకోవాలి. 11వ వచనం, కావున మేము ప్రభువు విషయమైన భయము ఎరిగి మనుషులను ప్రేరేపించుచూ ఉన్నాము. కావున మేము ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచూ ఉన్నాము. కాబట్టి పౌలు కూడాను భయం ఉన్నది. అంత గొప్ప భక్తుడు కదా పౌలు. అంత గొప్ప భక్తుడు కూడా ఏమంటాడంటే, నేను అందరికీ ప్రకటించిన తరువాత నేను తప్పిపోతానేమో, అందరికీ ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో ఒకవేళ, ఆయన యొక్క ఆలోచన. ఎందుకంటే నా శరీరంలో పాప నియమం ఒకటి ఉంది. ఆ పాప నియమము నేను మంచి చేయాలనుకున్నటువంటి ప్రతిసారి కూడాను నా చేత ఆ చేయదలుచుకున్నటువంటి మంచిని కాక చేయకోరనటువంటి చెడును నా చేత చేయించడానికి ప్రేరేపిస్తూ ఉంది. పౌలు తన గురించి తాను మాట్లాడినటువంటి మాట, అదే సమయంలో ప్రతి విశ్వాసి గురించి మాట్లాడినటువంటి మాట. ప్రతి విశ్వాసికి పోరాటం ఉంది. అందుకే పోరాటం, విశ్వాసి పోరాటం ఈ లోకంలో, విశ్వాస జీవితం. అందుకే భయం కలిగి ఉండాలి. కావున మేము ప్రభు విషయమైనటువంటి భయమును ఎరిగి ఆ విధంగా మీరు కూడా భయము కలిగి ఉండాలి. ప్రభు విషయమైనటువంటి భయము మీరు కూడా కలిగి ఉండాలి అని మనుషులను ప్రేరేపించుచూ ఉన్నాము. వారి యొక్క బోధ చేత, వారి యొక్క ఉత్తరాల చేత, వారి యొక్క ప్రతి ఒక్క మాట చేత విశ్వాసులని వాళ్ళు అనగా పౌలు ఆయన శిష్యులు వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము అనేటువంటిది, వాక్య ప్రకటన అనేటువంటిది ఈ విశ్వాసులకు చేసేటువంటిది ఏంటిది? ప్రేరేపణ. కాబట్టి ఆ విధంగా చేయటానికి ప్రేరేపణలో భాగమే ఈ బైబుల్ స్టడీస్, ఈ బుధవారపు కోడికలు, ఈ వాక్య ప్రకటనలు, ఇవన్నీ కూడా. కాబట్టి మనము 11వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాము. 11వ వచనం ఇంకా కొంత మిగిలింది. 11వ వచనం నుండి వచ్చే వారము మనము తిరిగి బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకుందాం.